కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చందు రాథోడ్పై కాల్పులు జరిపి పారిపోయారు నిందితులు. చందును హతమార్చేందుకు 2 రోజుల పాటు రెక్కి నిర్వహించింది రాజేష్ అండ్ టీం. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా తేల్చారు పోలీసులు. రాజేష్తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డిలను నిందితులుగా ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు పోలీసులు. హత్యలో నేరుగా 4 పాల్గొన్నారు. వాళ్లకు మరో 5 సహకరించారు. నిందితులంతా పరారీలో ఉన్నారు. చందుపై కాల్పులు జరిపిన తర్వాత 9 మంది మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పటికే హత్యకు పాల్పడిన వాళ్లలో రాజేష్ ఉన్నట్లు గుర్తించారు. అతని భార్య, కూతురు. ఇంటి దగ్గర రాజేష్ను చూసి చందుకు సమాచారం ఇచ్చింది అతని భార్య. మొత్తం 5 రౌండ్లు చందుపై నిందితులు కాల్పులు జరిపినట్లు తేల్చారు. హత్య కోసం వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం 10 టీంలు గాలిస్తున్నాయి. మరోవైపు చందు రాథోడ్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. పోలీసులకు చందు భార్య నారీబాయి స్టేట్మెంట్ ఇచ్చింది. హత్యకు గుడిసెలు వేయడమే కారణమని భార్య వెల్లడించింది. సిపిఐ ఎమ్మెల్యే పార్టీ నాయకుడిగా 4 ఏళ్ల నుంచి చందు రాథోడ్తో రాజేష్కు స్నేహం ఉంది. చందు రాథోడ్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు. ఖమ్మంలో 2022లో జరిగిన భానుచంద్ర హత్య కేసులో తన భర్తను ఇరికించారని పోలీసులకు తెలిపింది చందు రాథోడ్ భార్య. 2022 నవంబర్లో కుంట్లూరులో గుడిసెలు వేయడానికి ప్లాన్ వేశాడు రాజేష్. పార్టీ దీనికి సహకరించాలని చందును ఆశ్రయించాడు రాజేష్. రాజేష్ సమక్షంలో 1000 మంది గుడిసెలు వేయడానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఆ ప్లాన్ నమోదు చేసే భాగంలో తన భర్తను దూరంగా పెట్టారంది. స్థానిక నాయకులు రవీంద్రాచారి, యాదిరెడ్డిలతో కలిసి తన భర్తపై రాజేష్ కుట్ర పన్నాడని తెలిపింది. గుడిసె వాసులకు డబ్బులిచ్చి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇప్పిస్తామని రాజేష్, అతని స్నేహితులు వసూలు చేశారని తెలిపింది. దీంతో గత 2 ఏళ్లుగా రాజేశ్వర్కు తన భర్త దూరంగా ఉంటున్నాడని తెలిపింది. వారం రోజుల క్రితం తన భర్తను రాజేష్, సుధాకర్, మున్నా, రాయుడు బెదిరించారంది. ఈ విషయం తెలిసి తాము భయపడిపోయామని పోలీసులతో చెప్పింది. వాకింగ్ చేయడానికి ఇంటి నుంచి ముందుగా నా కూతురు, నేను బయలుదేరామంది. కొద్ది దూరం వచ్చాక బూడిద రంగు కారు చూశానంది. తన భర్త వెనకాల బైక్పై వచ్చాడని, కారులో రాజేష్తో పాటు మరో 3 కనిపించారని పోలీసులకు వివరించింది. ఆ తర్వాత ఆ 3 కలిసి శాలివాహన పార్క్ వచ్చామని, వాకింగ్ చేస్తూ ఉండగా ఇంటి దగ్గర కనిపించిన కారు మళ్లీ పార్కింగ్ దగ్గర తన కూతురు చూసిందని పోలీసులకు వెల్లడించింది. కూతురుకు అనుమానం వచ్చి కారును కొట్టిందని, అప్పటికే కారులో ఉన్న వాళ్లు తన కూతురును చూసి మొహానికి కర్చీఫ్ కట్టుకున్నారని తెలిపింది. కొద్దిసేపటి తర్వాత కూతురుతో కలిసి తాను ఇంటికి వెళ్లారని తెలిపింది చందు భార్య. కొద్దిసేపటికే అంజన్న వచ్చి తన భర్తను కాల్చి చంపారని చెప్పింది. పార్క్ దగ్గరికి వెళ్లి చూసేసరికి తన భర్త ఒంటిపై కారం పొడి చల్లుందని, రక్తపు మడుగులో కింద పడి ఉన్నాడని చెప్తోంది చందు రాథోడ్ భార్య. ఛాతీ కుడివైపున 2 బుల్లెట్ గాయాలు, కుడి చెవి వెనుక వైపున 2 బుల్లెట్ గాయాలు చూశానని చెప్తోంది. రాజేష్తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు మరికొంతమంది కలిసి తన భర్తను చంపారని పోలీసులకు వివరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. చందు రాథోడ్ హత్యకు కారణమైన కారుని ప్రస్తుతం మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితమే కార్ని తీసుకొని వచ్చారు. ఇదే కారులో నిన్న రాజేష్తో పాటు మరో 3 హత్యకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. సీసీ కెమెరాల్లో కూడా ఈ కారును గుర్తించారు. శాలివాహన్ నగర్ పార్కు దగ్గర ఈ కారును సీసీ కెమెరాల్లో గుర్తించడం జరిగింది. ఈ కారు ప్రస్తుతం ముందుగా మాత్రం రాజేష్కి సంబంధించిన వాళ్ళదిగా భావించారు. కానీ జూమ్ కార్ నుండి ఇది రెంట్కు తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న కారు TS08HW0875 నెంబర్ గల ఈ కారుని నిన్న వాళ్ళు అద్దెకు తీసుకోవడం జరిగింది. అంటే ముందు రోజు హత్యకు సోమవారం సాయంత్రం దీన్ని అద్దెకు తీసుకున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇదే కారులో మొత్తం 4 నిందితులు కూడా ఇతన్ని ముందుగా ఆ రోజు అంటే నిన్న ఉదయం ఇదే కారుతోటి ఫాలో కావడం జరిగింది. శాలివాహన్ నగర్ పార్క్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కారులోనే పడుకొని ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ కార్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇదే కారులో 4 నిందితులు కూడా పార్క్ దగ్గర పడుకొని ఉండడాన్ని అతని కూతురు గుర్తించడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎట్టకేలకైతే కార్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మలక్పేట్ పోలీసులు కార్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అందులో ఉన్న కొన్ని ఎఫ్ఎస్ఎల్ సంబంధించి క్లూస్ని సేకరించేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తం ఈ కేసులో అంటే చందు రాథోడ్కి సంబంధించిన హత్య కేసులో మొత్తం 10 మంది వరకు కూడా ఉన్నట్లు కూడా 9 మంది వరకు కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో 10 టీంలు ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఆ 10 టీంలు ప్రస్తుతం ఈ హత్యలో పాల్గొన్న 9 మంది కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో ప్రధానంగా రాజేషే కీలక భూమిక పోషించాడనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక్కడ మనకు ఒకటి తెలియాల్సింది, ఈ కేసులో ఏంటంటే ప్రధానంగా గుడిసెలు ఏదైతే కారణమవుతుందో గుడిసెలు వేయడానికి సంబంధించిన
ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా మనకు తెలిసింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో చాలా సంచలన విషయాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా గుడిసెలు చాలామంది అభాగ్యులు అలాంటి వాళ్ళు వేస్తారనుకున్నాము, కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు గుడిసెలు వేయించడం, ఆ తర్వాత మరికొంతమంది ఆ గుడిసెలు ఎవరైతే వేసుకున్న నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం, ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే గుర్తించడం జరిగింది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. 9 మంది నిందితుల కోసం 10 టీంలు గాలిస్తున్న పరిస్థితి అయితే మలక్పేటలో చోటు చేసుకుంది. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.